అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపదేశములను ప్రజలు వింటుండగా వారు 2 వర్గాలుగా విడిపోయేవారు. మొదటి వర్గము వారు ఆయన ఉపదేశములను విని వాటి ప్రకారము నడుచుకునివారు. రెండవ వర్గము వారు ఆయన ఉపదేశములు వింటారు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. ప్రభు ఇటువారిని బుద్ధిమంతులుగాను బుద్ధిహీనులను గాను లెక్కగడుతున్నాడు. బుద్ధిమంతులు తమ ఇంటిని బండ మీద కట్టుకొందురు, అయితే బుద్ధిహీనులు తమ ఇంటిని ఇసుక మీద కట్టుకొందురు. 2 ఇళ్ల మీద వాన కురిసి వరదలు వచ్చి గాలి విసరగా బండ మీద కట్టబడిన ఇల్లు పడకుండా ఉంటుంది. అయితే ఇసుక మీద కట్టబడిన ఇల్లు పడిపోయి గొప్ప పాటుతో పడిపోతుంది. బండ ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మనుషులకు రక్షణాధారమై ఉన్నాడు. ఆయన సమస్త మానవుల రక్షణార్థమై తన్ను తాను శిలువలో బలియాగముగా అర్పించుకున్నాడు. ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుదురో వారు రక్షణ పొందుదురు. జీవితంలోని వాన వరదలు గాలి అతనికి హాని చేయవు, ఎందుకంటే అతడు ప్రభువైన యేసునందు సురక్షితముగా ఉంటాడు. మీరు ప్రభువైన యేసునందు విశ్వాసము ద్వారా జీవితంలో స్థిరత్వము పొందవలెననున్నదియే మీ కొరకు మేము చేయు ప్రార్థన అయి ఉన్నది.